నేను బాప్తీసం తీసుకుంటాను అంటే కంగారేముంది అనేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. భర్త బాప్తీసం తీసుకుంటానంటే అప్పుడే ఎందుకు అనేవాళ్ళు ఉన్నారు. అయ్యో నేను ఎప్పుడో తెలిసి తెలియక ఆకతాయిగా ఏదో ములిగేశాను, బాప్తీసం అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియకుండానే ఏదో తీసుకున్నాను. ఇదిగో ఇన్ని దినాల నుంచి శ్రేష్టమైన ఉపదేశం వింటూ ఈ ఉపదేశంలో నిజమైన బాప్తీసం అంటే ఏంటో, క్రమం అంటే ఏమిటో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు దాకా నేర్చుకుని అయ్యా నేను మరలా బాప్తీసం తీసుకుంటాను అని ఎవరైనా అంటే వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టేవాళ్ళు, ఆటంకం పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎన్ని నవ్వుతారమ్మా? అలా చేశారంటే ఎవరన్నా? నీదేం పోయింది? నీ అభ్యంతరం వచ్చే ఆత్మ చేత, నీ అభ్యంతరం వచ్చే మనసు చేత చెడగొట్టేస్తావు నువ్వు. కానీ ఒక ఆత్మను సంపాదించుకోవడానికి దైవజనుడు ఉప్పు తిప్పలు పడతాడు. ఒక ఆత్మను బాగు చేసుకోవడానికి, ఒక దేవాలయాన్ని కట్టడానికి డబ్బులుంటే ఎలాంటి దేవాలయాలు ఎన్నైనా కట్టవచ్చు. ఈ దేవాలయాలు కట్టాలి, ఈ దేవాలయంలో అల్లరి పోలు చేస్తున్న రాళ్లను ఏరి పారేయాలి, ఈ దేవాలయాల్లో తిష్ట వేసేసినటువంటి అభ్యంతరాలన్నింటినీ తుడిచిపెట్టాలి. దీనికోసం ఎంతో ప్రయాసపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎంతో ధనాన్ని వెచ్చించాలి, ఎంతో సమయాన్ని వెచ్చించాలి, ఆరోగ్యాన్ని వెచ్చించాలి, ఆలోచన వెచ్చించాలి, ప్రయాసపడాలి. అలా అయితేనే కానీ ఒక ఆత్మను దేవుని సన్నిధిలోకి తీసుకురాలి, నడిపించలేము ప్రభు దగ్గరికి. నీ బుద్ధి లేని మాటల చేత, నీ బుద్ధి లేని ఆలోచనల చేత మనము అనాలోచనగా అభ్యంతరకరంగా మాట్లాడే మన మాటలను బట్టి ఈజీగా నలుగురు ఆపేయవచ్చు. అవునంటారు కాదంటారా? ఒప్పుకుంటారు, ఒప్పుకోరు? దీన్ని ఒప్పుకోవాలి. దీన్ని ఈజీగా ఆపేయవచ్చు మన మాటల చేత. మన మాటల చేత ఒకళ్ళు తీసుకురావాలంటే చాలా కష్టం. అవును కదా? ఈ అభ్యంతరకరమైనటువంటి రాయి మన హృదయంలో నుండి తొలగించబడును గాక, ఏరి పారేయును గాక.